మన పరిశుద్ధ గ్రంథాలు పైకెత్తి పఠింప శ్రేష్ఠ గ్రంథం అనే పాట పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. మన బైబిల్ పాఠశాల తరగతులలో మన అంశమును ఆధారం చేసుకొని కొన్ని విషయాలు పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నాతో పాటుగా చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందుల విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. వాక్య సహాయం కొరకే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభువా, నీ దాసుడు బలహీనుడుగా ఉన్నాడు, సహాయం చేయండి. నా బలహీనతలలో నాకు సహాయం చేసిన పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు. నాయనా ప్రభువా, నీ వాక్యము అనగా నీ సత్యవాక్యమును ప్రకటించుటకు యోగ్యమైన రీతిలో ప్రభువా నీ బిడ్డలకు ప్రీతికరమైన పరిచర్య చేయుటకు నీ శక్తి, నీ పునరుద్ధాన బలము నాకు దయచేయమని, వాక్యములో ఇమిడి ఉన్న అనేకమైన గుప్తమైన మర్మయుక్తమైన సంగతులను మాట్లాడమని, నా ప్రభువా మీరు మాత్రమే మాకు విశదీకరించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనము గత దినాల్లో ఎఫెసీ పత్రికలో అనేక విషయాల గురించి చర్చిస్తూ ఉన్నాం. బైబిల్ స్టడీలో అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన కోణంలో ఈ 1వ అధ్యాయంలోని ఉన్నటువంటి ప్రతి వచనములో ఉన్నటువంటి ప్రతి మాటని ధ్యానం చేయడానికి మనం ఆరంభించాం. ఆ కారణం చేత 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట కొరకు మనం ఈరోజు పరిశుద్ధాత్ముడు సహాయం చేసిన కొలది కొన్ని విషయాలు చూడటానికి ప్రయత్నం చేస్తాం. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. ఎవరు ముద్రించబడ్డారు అంటే ఆ వచనంలో రాయబడుతూ వచ్చింది, సత్యవాక్యము అనగా. ఆ మాట గమనించారా? సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తనను వినాలి అంటే వినేవారు. రెండోది, క్రీస్తునందు విశ్వాసముంచి. ఈ రెండు విషయాలు జరగాలి. మొదటిది సత్యవాక్యము అంటేనే దాని అర్థం ఏంటంటే రక్షణ సువార్త. రక్షణ సువార్తన విని, రెండవది విశ్వాసము. వినుట, దేని గురించి వినుట? యేసుక్రీస్తు యొక్క
మాట గురించి వినుట. యేసుక్రీస్తుని యొక్క మాట గురించి వినుట అంటే ఏమిటి వినుట? ఆయన యొక్క మరణము, ఆయన యొక్క భూస్థాపనము, ఆయన యొక్క పునరుద్ధానమును విని విశ్వసించాలి. విశ్వాసము. ఈ విశ్వాసమును బట్టి ఈ రెండు కారణాల చేత ఆత్మచేత ముద్రించబడ్డారు. ఏ ఆత్మచేత? వాగ్దానము చేయబడిన ఆత్మచేత. ఎవరు వాగ్దానం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు, వచ్చిన తర్వాత మిమ్మల్ని పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. ఎప్పుడైతే మీరు ఒప్పింపజేయబడతారో మీకేమొస్తుందంటే పాప క్షమాపణ వస్తుంది. పాప క్షమాపణ ఎవరైతే పొందుతారో అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుతారు. పరిశుద్ధాత్మ వరమును పొందుట అంటే ఆత్మచేత ముద్రించబడుట. ఆత్మచేత ముద్రించబడుటలో రెండు ప్రాముఖ్యమైన కీలక అంశాలు ఏమిటంటే రక్షణ సువార్తను వినుట, రెండవది విశ్వాసం ఉంచుట. వారిని దేవుడు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రిస్తాడు. మంచిదే. ఇప్పుడు మనం కూర్చున్న వాళ్ళందరూ కూడా ముద్రించబడినామా? అవును, ముద్రించబడ్డాం. ఈ ముద్ర అంటే ఏమిటి? దీని యొక్క లోతులలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అసలు ముద్రించుట అంటే అర్థం ఏంటి అంటే దీనికి ప్రాముఖ్యంగా 7 విధాలైనటువంటి బైబిల్లో ముద్రలు ఉన్నాయి. ఇవి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 ముద్రలు కావు. ఈ 7 ముద్రలు అనేవి, ప్రకటన గ్రంథంలో 7 ముద్రలు అనేవి రాబోయే యొక్క సంభవాల్లో శ్రమల కాలంలో జరగవలసిన ముద్రలు. అవి మొదటి ముద్ర, రెండవ ముద్ర, 4వ ముద్ర, 7వ ముద్ర, ఇట్లాగా. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ముద్రలు ఎవరికి అంటే రక్షణ సువార్తను విని విశ్వసించి సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ముద్రలు ఆత్మచేత, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. వాగ్దానం చేయబడిన ఆత్మచే ముద్రించబడినటువంటి వీరు అంటే అర్థం ఏమిటి? చాలా జాగ్రత్తగా ఆలకించాలి ప్రతి పాయింట్. ముద్రించుట, దాన్ని నేను 7 కోణాల్లో చెప్పాలని ఆశపడుతున్నాను. అందులో బైబిల్ సమయం హద్దుబాటును బట్టి బహుశా ఈరోజు ఒక్క కోణంలోనే చూడడానికి ప్రయత్నం చేస్తాం. రండి. ముద్రించబడుట అంటే ఏమిటి? యోబు గ్రంథము 14వ అధ్యాయం, చాప్టర్ జోబ్ 14వ అధ్యాయము 17వ వచనము చదువుతారా? నా అతిక్రమములు సంచిలో ముద్రింపబడి ఉన్నవి. చదవాలి తర్వాత. నేను చేసిన దోషములు భద్రముగా. మీరు గమనించారా? ఆ మాటలో కొంచెం లోతుల్లోనికి వెళ్ళి పరిశీలన చేద్దాం. నా అతిక్రమములు సంచిలో. అతిక్రమములు సంచి. ఏం సంచిది? ఏమి సంచిది? నా అతిక్రమములు సంచిలో. అతిక్రమములను ముద్రించడం ఏమిటి? అతిక్రమములను సంచిలో ముద్రించబడటం ఏమిటి? దాని కిందన అన్నాడు ముద్రించబడుట అంటే, కిందన ఏం చదివాడు? నా దోషములు భద్రముగా. అది వ్యవహారం ఏమిటంటే ముద్రించుట అంటే బైబిల్ ఇచ్చే వ్యాఖ్యానము, లేకపోతే దాని యొక్క విషయ వ్యవహారం ఏమిటి అంటే ముద్రించుట అంటే భద్రపరుచుట. మీరు అనొచ్చు, అన్నా అది ఎట్లా అవుతుంది? అది కరెక్టేనా మీరు చెప్పింది అని అంటే ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాను మీకు.
మత్తయి సువార్త ఆ మాటకి కొంచెము దానికి ఇంటర్లింక్గా ఉన్నటువంటి మాట చూడడానికి ప్రయత్నం చేస్తాం. 27వ అధ్యాయము మత్తయి సువార్త 62 నుంచి 66 వచనాలు. మత్తయి సువార్త 27, 62 నుంచి 66. మరునాడు మీరు త్వరగా చదవాలా. సిద్ధపరచు దినమునకు, పరిశుద్ధ దినము, ప్రధాన యాజకులు వెళ్ళారు. పిలాతు నొద్దకు కూడి వెళ్ళి, అయ్యా ఆ వంచకుడు కాబట్టి ఆ మాట గమనించండి. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి లేచిన ప్రజలతో చెప్పుదురేమో, మొదట వంచన కంటే కడవట వంచన చెడ్డదై ఉండనని చెప్పిరి. కావలి వారు ఉన్నారు కదా, మీరెళ్ళి మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. రాతికి ముద్ర వేసి, ఇప్పుడు అర్థమైందా నేను చెప్పిన మాట? ముద్రింపబడుట అంటే అర్థం ఏమిటి అంటే భద్రపరచుట. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మనము ముద్రించబడ్డాము అంటే దాని అర్థం ఏమిటి అంటే నీవు భద్రపరచబడ్డావు. దేని చేత భద్రపరచబడ్డావు? వాగ్దానము చేయబడిన ఆత్మ. వాగ్దానము చేయబడిన ఆత్మ ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడుట అంటే భద్రపరచబడుట. ఈరోజు బిడ్డ నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈరోజు దేవుడికి నిన్ను భద్రపరచాల్సిన అవసరం ఏమి వచ్చింది అని మనము దేవుడిని అడిగితే, ఎందుకు నిన్ను ముద్రించాలి, నిన్ను ఎందుకు భద్రపరచాలి అని అంటే ఆయన ఇచ్చే సమాధానం ఏమిటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు. బిడ్డ అంటే అర్థం ఏమిటి? విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారంటే అర్థం ఏం చెప్పినా? భద్రపరచబడినారు. ఎంతవరకు? విమోచన దినము వరకు. బిడలారా, విమోచన దినము వరకు ప్రతి వ్యక్తి, ఏ వ్యక్తి సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని ఆయన యందు విశ్వాసం ఉంచి, అనగా సత్యవాక్యమందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడినారు. ఎంతవరకు అంటే విమోచన దినము వరకు. ఏమిటి ఆ విమోచన దినం? ఎప్పుడు వస్తుంది ఆ విమోచన దినం? బిడ్డలారా, ఏమిటి విమోచింపబడాలి ఇప్పుడు? మంచిదే, విమోచన దినం చెప్పినాడు, అంతవరకు అనుకున్నాడు. కానీ ఎవరిని, ఎప్పుడు, ఎంతవరకు, దేనిని విమోచించాలి? బిడ్డలారా, విమోచనము 3 దశలుగా మనం అనేక రకాలుగా చెప్పుకుంటూ వచ్చాం. విమోచనము 3 దశలు. మొదటి విమోచన ఏంటి? దానిని భూతకాల విమోచన. దేని కొరకు భూతకాల విమోచన? మనుషుడు 3 విధాలుగా విమోచించబడాలి. మొదటి విమోచన ప్రస్తుత కాల విమోచన, భవిష్యత్తు కాల విమోచన. ఈ మూడిట్లో మొదటిది విమోచన జరిగింది. ఏ విమోచన? ఆత్మ విమోచన. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఆత్మ విమోచన జరిగింది. ఎప్పుడు జరిగింది? 2021 సంవత్సరాల క్రితం కలువరి గిరిలో యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన రక్తము ద్వారా
ఏ ఆత్మ అయితే పాతాళమునకు వెళ్ళిపోవాలనుకుందో, ఏ ఆత్మ అయితే చనిపోయిందో, ఆదాము చేసిన పాపము ద్వారా ఏ మహిమనైతే కోల్పోయాడో ఆ ఆత్మ పాతాళములోనికి వెళ్లకుండా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఏమైనా విమోచింపబడితిమి. ఆ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము విమోచనము అంటే మొదటి అధ్యాయము 7వ వచనము. ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. ఆ మాట గమనించండి. విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఆ విమోచన కలగడానికి ఏమి అవసరమై ఉన్నది? ఆయన రక్తం. ఆ రక్తం ఎక్కడ చిందించబడింది? కల్వరి శిలువలో. ఏ కాలమున విమోచన దినము కాదది, అది ఆత్మ విమోచన. అది మొదటి మాట. రెండవది ఈ విమోచనకి ఒక పేరు పెడదాం. ఆ విమోచన పేరు భూతకాల విమోచన. జరిగిపోయింది అది. ఇప్పుడు ఆత్మ విమోచించబడింది, ఇక 2 విమోచించబడాలి. 2 గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక ప్రస్తుతపు. ఆ మాట గమనించండి. ప్రస్తుతం అంటే వర్తమానము, అంటే ఇప్పుడు జరుగుతుంది. చూడండి, ప్రస్తుత దుష్ట కాలములో నుండి పాపముల నిమిత్తము. అదేంటి అర్థం కాలేదు నాకు. అసలు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? ప్రస్తుతము ఎక్కడున్నా మనం ఆత్మ విమోచించబడినటువంటి వారమే, కానీ ఆత్మ విమోచించినంత మాత్రాన మనము వేరే చంద్రలోకంలో లేము. మన శరీరము కొత్త శరీరంగా ఇంకా మార్చబడలేదు. మనం ఎక్కడున్నాం? పాప లోకంలోనే ఉన్నాం. అర్థమవుతుందా మీకు? దుష్ట లోకములోనే ఉన్నాం, దుష్ట మనుషుల మధ్య ఉన్నాం, సాతానుతో పోరాడుతూనే ఉన్నాం, పాప శరీరముతోనే ఉన్నాం. మీకు అర్థమైందో లేదో? 3 విషయాలు. మొదటిది పాప లోకము, పాప శరీరము, పాప పుత్రుడు లేక పాప పురుషుడు. ఈ 3 ఉన్నాం, కానీ ఆత్మ మాత్రం విమోచించబడింది. 2 ప్రస్తుత దుష్టకాలములో ఏమవుతున్నాం? విమోచింపబడవలనని ఆయన మన కొరకు ఏమయ్యాడు? అదేంటి? అప్పుడు రక్తం గార్చాడు, ఆత్మ విమోచించబడింది కదా. మరి మళ్ళా ప్రస్తుత దుష్ట కాలములో నుండి ఆయన మనం విమోచించాలని తన్ను తాను ఏం చేసుకున్నాడు? చూడండి, ఎంత చాలా అపోస్తలుడైన పౌలు రాసిన ప్రతి దానిలో చాలా జ్ఞానయుక్తంగా మనం తెలుసుకుంటూ రావాలి. ఇప్పుడు ప్రస్తుతము అంటే ఏంటి? ఎక్కడున్నాం మనం? ఇప్పుడు దుష్ట లోకములో, దుష్ట కాలములో ఉన్నాం. ఇప్పుడు మనం విమోచించబడాలి. మనం విమోచింపబడాలి అంటే అర్థం ఏమిటి? మనం విమోచింపబడాలంటే మన అర్థం ఏమిటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇప్పుడు మనం విమోచించబడ్డానికి మొదట కల్వరిగిరిలో మన ఆత్మ విమోచించడానికి ఆయన ఉపయోగించే సాధనము మొదటిది రక్తము, రెండవది ప్రస్తుత దుష్టకాలంలో నుంచి మనం తప్పించబడటానికి, మనల్ని మనం సరిచేసుకోవటానికి, మనల్ని మనము పరిశుద్ధపరచుకోవటానికి ఆయన మరి యొక్క విమోచించబడటానికి ఒక సాధనం ఉపయోగించాడు. ఏంటది? 27వ వచనము 5వ అధ్యాయం. అప్పగించుకొనేను అనుందా? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకున్నాడు. రైడేనా? సో ఆ మాటనే మళ్ళీ క్రాస్ రిఫరెన్స్ చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. పరిశుద్ధపరచుటకై. మీరు గమనించండి, ఇది దేని కొరకు? మొదటిది దేని కొరకు? మనుషు అప్పటికి సంఘం ఏర్పడిందా? సంఘము ఏర్పడక మునుపు యేసుక్రీస్తు రక్తము సమస్త మానవాళికి పనికొచ్చింది. కానీ ఎప్పుడైతే ఆయన రక్తము చేత మనుషులు విమోచించాడో, ఎప్పుడైతే ఆయన రక్తం అందరికీ పనికొచ్చింది, అయితే
సత్యవాక్యమును రక్షణ వాక్యమును విని ఆయనను విశ్వసించి వచ్చిన వారు ఎక్కడికి వచ్చారు? సంఘానికి వచ్చారు. ఇప్పుడు సంఘమునకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఎక్కడున్నామంటే దుష్ట లోకంలో ఉన్నాం. ఈ దుష్టకాలంలో, ప్రస్తుత దుష్టకాలం అంటే వర్తమాన కాలంలో ఈ సంఘానికి కొన్ని ముడతలు, కొన్ని కలంకాలు, కొన్ని డాగులు, ఇవన్నిటిని పోవటానికి ఆయన ఇప్పుడు ఉపయోగించింది ఆ రక్తం ఉంటూనే ఇంకొకటి యాడ్ చేశాడు. వాక్యమని ఉదక స్నానముతో పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. ఈ మాటలన్నీ మీకు ఎందుకు ఇది చెప్తున్నానంటే, మనము విమోచన దినము వరకు అనే మాటను ఆధారం చేసుకుంటున్నాం. విమోచన దినం వరకు ఆయన ఏం చేసాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయము ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనము ముద్రించబడాలంటే మొదటి విమోచన జరిగింది, రెండో విమోచన జరుగుతూ ఉంది. ఇక్కడ దేని ద్వారా జరుగుతుంది విమోచన? వాక్యము ద్వారా. వెరీ గుడ్. ఆ వాక్యము చేత మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచటకే తను అప్పగించుకున్నాడు. ఆ వాక్యాన్ని ఇప్పుడు దేవుడిచ్చాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రస్తుతము అయిపోయింది. ఇక మిగిలింది ఏంటి? భవిష్యత్తు కాలం. భూతకాలమేమో యేసుక్రీస్తు రక్తము, అది లోకానికి. ప్రస్తుత దుష్టకాలం ఇది సంఘానికి, వాక్యము. ఇప్పుడు భవిష్యత్తులో మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా ఆలకించాలి, వివేకము కలిగిన జ్ఞానంతో ఆలకించాలి. లోకములో ఉన్నవారందరూ సంఘంలో ఉన్నారా? సంఘంలో ఉన్న వారందరూ విమోచన దినం తర్వాత ఎత్తబడతారా? దట్ ఈస్ ద థింగ్. అది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మనము విమోచన దినము వరకు వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడుట అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు 3వ దశకు వెళ్ళాలి. ఏ దశ? విమోచన. ఏంటి ఆ విమోచన? రండి, రోమా 8వ అధ్యాయము. చాలా అద్భుతమైన మాట బిడ్డలారా. రోమా 8వ అధ్యాయము 23వ వచనం. 22 నుంచి కూడా చదువునాను. ఆ మాటలు ప్రతి మాట పట్టుకోవాలి. సృష్టి యావత్తు ఏదట? ఏది పడుతుంది? ప్రసవాది. ప్రసవాది అంటే అర్థం ఏంటి? పిల్లల్లో కలిగినప్పుడు ఒక స్త్రీ ఎటువంటి వేదన అనిపిస్తుందో అది ప్రసవవేదన అంట. ఏది పడుతుందట? ఎందుకు? కిందన. ఇప్పుడు దాంతోపాటు ఆ సృష్టి కాదట, నాట్ ఆల్ ద క్రియేషన్, ఈవెన్ ఆ సెల్స్ ఆల్సో వీఆర్ స్ట్రగలింగ్. దేని కొరకు? దత్త పుత్రత్వము కొరకు. అనగా అబ్బాబాబా, ఎంత అద్భుతమైన మాట. మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. మనలో మనము దేని కొరకు? దేహము యొక్క ఎప్పుడు? విమోచన దినము వరకు మనం ముద్రించబడ్డాం. ఇప్పుడు ఏం చేస్తున్నామో తెలుసా? ఈ విశ్వాసులు ఇక్కడ వరకు యేసుప్రభు రక్తం వరకు బాగానే ఉంది, వాక్యం వరకు బాగానే ఉంది. ఈ 3వ స్టేజ్కి వచ్చేటప్పటికే ప్రాబ్లం వస్తుంది. దేహ విమోచన, మొదటి ఆత్మ విమోచన అయిపోయింది. ఇప్పుడు వాక్యము చేత రోజు ఉదక స్నానం చేస్తున్నాడు దేవుడు సంఘాన్ని, అనగా నిన్ను నన్ను. దేన్ని? ఈ ఆత్మకు మళ్ళీ ఎక్కడ కల్మషం అంటుకుంటుందో, ఇవి విమోచించబడిన ఆత్మకు మళ్ళీ ఎక్కడ చేజారిపోతుందో, మళ్ళీ ఈ ఆత్మ మళ్ళీ ఎక్కడ లోకంలో కలిసిపోతుందో దానిని విమోచించు కొరకు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాక్యంతో ఆయన రోజు కడగడం. రోజు ఈ అయిన తర్వాత ఏమైంది? విమోచన దినం కొరకు. ఇప్పుడు విమోచన దినం కొరకు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ దేహం ఉందే, ఏ దేహం అయితే ప్రభా నీ యొక్క రక్తమును నా ఆత్మ విమోచించబడింది, బాగానే ఉంది. ప్రభా నా ప్రాణం కొరకు నీ వాక్యాన్ని ఇస్తున్నావు, బాగానే ఉంది. ఇప్పుడు ఉండదు ఏంటంటే ఈ శరీరము, ఈ పాప శరీరమును ఎప్పుడు ప్రభు విమోచిస్తావు? అదే విమోచన దినం. ఏంటి విమోచన దినం అని అంటున్నారా? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ కడబోరుతోని
ప్రభువు ఆకాశ మండలమునకు వస్తాడు, అప్పుడు సంఘము ఎత్తబడుతుంది. ఇది విమోచన దినం. బిడ్డలారా, మీరు అనొచ్చు, ఆ విమోచన దినం కొరకు మనం ఎందుకు ముద్రించబడాలి? ఆయన వస్తాడు, మనం వెళ్తాం కదా, దానికి ఎందుకు ముద్రించబడట, ఎందుకు సంఘం ముద్రించబడట, ఎందుకు సంఘము భద్రపరచబడట అంటే ఏంటో తెలుసా? మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక ఒక అద్భుతమైన మర్మం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, క్షమించండి, రెండో తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఆ మాట పట్టుకోవాలి, ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలా. చాలు. ఇక్కడ ఒక 2 మాటలు పట్టుకోవాలి. ధర్మ విరోధి ఎవడు? ధర్మ విరోధి, ధర్మానికి విరోధి అయిన వాడు ఎవడు? అపవాది. ఈ అపవాదట ఇప్పటికే ఏం చేస్తున్నాడు? వాడు ఏం క్రియ చేస్తున్నాడంటే వాడి గురంతా సంఘం మీదే. బిడ్డలారా గమనించండి, లోకంలో ఉన్న వ్యక్తుల మీద కాదు, వాడి గురంతా కూడా సంఘం మీదే. ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే అక్కడట ఈ ధర్మ విరోధి బయలుపడతాడు. అక్కడ చూడండి, ఆ మాట అద్భుతమైన మాట చూడండి. ఇది వరకు అడ్డగించువాడు అంటే ఈ ధర్మ విరోధి యొక్క క్రియ జరగకుండా, సంఘం మీద పడకుండా, ఈ యొక్క ఆత్మచేత ముద్రించబడి అంటే భద్రము చేయబడిన ఈ సంఘాన్ని ఎవరు అడ్డగిస్తున్నారు? ఎవరు అడ్డగించినవాడంటే అడ్డగించినవాడు అండర్లైన్ చేస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు సంఘములో ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి తీసివేయబడితే అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మని యొక్క పని ఎక్కడి నుంచి అంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనములోని వాగ్దానము చేయబడిన ఆత్మ ఆ రోజు సంఘము ప్రారంభమైనప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంఘాన్ని ఏం చేస్తాడు? మొత్తం అందరినీ కూడా సజీవులుగా ఉన్న మనల్ని అలా పట్టుకొని ఆకాశ మండలానికి కొందరు పాటు తీసుకెళ్ళిపోతాడు. అంటే మనతో పాటు ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు అలాగ తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి అంటే ఆకాశ మండలానికి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘములోని ఎలాగున్నాడంటే అడ్డగిస్తున్నాడు. దేన్ని అడ్డగిస్తున్నట్టే ఆ సాతాను యొక్క క్రియలు, సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క తలంపులు, సాతాను యొక్క పద్ధతుల్ని, సాతాను యొక్క సాతాను యొక్క వ్యవహారాలు అన్నిటినీ సంఘానికి తాకకుండా, సంఘములో చొరబడకుండా, సంఘం యొక్క బోధలు వ్యర్థమైన బోధలు రాకుండా, వారి మనసులు వ్యర్థమైన బోధలు తిరగకుండా అడ్డగిస్తున్నాడు. ఎప్పుడైతే అడ్డగించినాడు ఎప్పుడయ్యాడో అంటే అర్థమేంటి? పరిశుద్ధాత్మ ఎప్పుడైతే తీసుకెళ్ళిపోతాడో అప్పుడు ఏమవుతుందో తెలుసా? ధర్మ విరోధి. అప్పుడు అంటే అర్థమేంటి బిడ్డలారా? చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా. ఒక అద్భుతమైన మర్మయుక్తమైన విషయం ఏంటో తెలుసా? లూసిఫర్ వచ్చాడండి, అంత్యక్రీస్తు బయలుపడ్డాడండి, అంత్యక్రీస్తు వచ్చాడండి. అంత్యక్రీస్తు బయలుపడాలి అంటే వాడికి ఒక ముహూర్తం కావాలి. అబద్ధ క్రీస్తు బయట పడాలి అంటే ఒక ముహూర్తం కావాలి. వాడికి ఉన్న ఒక అద్భుతమైన శుభ ముహూర్తం ఏమిటో తెలుసా? చాలామంది తప్పుడు బోధలు ప్రకటన గ్రంథములో చెబుతుంది, సంఘము శ్రమలలో మూల్గాలి, సంఘము శ్రమలని అనుభవించాలి, సంఘము శ్రమల గుండా వెళ్ళాలి. కాదు, సంఘము శ్రమల గుండా వెళ్ళడం అంటే అర్థమేంటి? సంఘము ఆయన యొక్క శరీరమే. ఆయన శరీరము అనగా ఆయన ప్రధానము చేసుకున్నటువంటి ఆయన భార్యే. భార్యని భర్త ఎప్పుడు శ్రమల్లో ఉంచడానికి ఇష్టపెట్టుకోడు. ఆ యొక్క ప్రధానము చేసుకున్న ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంఘానికి ఎలియాజరు లాంటి ఒక్క దాసుడిని, ఎలియాజరు లాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కావలిగా ఉంచాడు. ఈ కావలిగా ఉంచిన ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని ఆ యొక్క అంత్యక్రీస్తు, ఆ యొక్క అపవాది, ఆ నాశన పుత్రుడు, ఆ ధర్మ విరోధి, ఆ బయల్జెబూలు వచ్చే సమయానికి ఒక మహత్తమైనటువంటి మహావేంద్రముతో ఈ సంఘం అలాగా పరిశుద్ధాత్ముడు
మధ్యాకాశంలో తీసుకువెళ్తున్నప్పుడు ప్రపంచమంతా గొగ్గోలు పెడుతుంది. ఎక్కడికక్కడ అన్ని స్తంభించిపోతాయి. ఒక్క రోజున కనురెప్ప పాటలో ఎత్తబడిన తర్వాత నా తల్లి మిస్ అయిపోయింది, నా తండ్రి కనబట్టలేదు, నా బిడ్డలు కనబట్టలేదు, నా అన్నదమ్ములు కనబట్టలేదు, నా బంధువులు మిత్రులు కనబట్టలేదు. ఆ రోజు ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో ఒకరితో ఒకరు మహా భయంకరమైన గొగ్గోలు పెడతారు. పక్కవారు అడుగుతారు, ఏమో మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఇంకొకరు వచ్చి మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు, వాళ్ళు వచ్చి వీళ్ళు అంటారు. విచిత్రం ఏంటో తెలుసు బిడ్డలారా, ఎత్తబడిన ప్రతి ఒక్కరూ యేసు ప్రభు రక్షణ సువార్త విని ఆయనందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడినటువంటి వారు వెళ్తారు. మిగతా వాళ్ళందరూ ఉండిపోతారు. ఎవరికి దీని గురించి ఒక్క మర్మం ఏంటి తెలుసా? వెళ్ళిన ప్రతి ఒక్కరు ఎవరో తెలుసా? యేసు ప్రభు బిడ్డలు తప్ప మిగతా వాళ్ళందరూ ఈ భూలోకంలో ఉండిపోతారు. భూలోకంలో అందరూ ఉండిపోతారు. ఈ విషయము ప్రపంచంలో ఉన్నటువంటి శాటిలైట్స్, యూట్యూబ్స్, ఇన్స్టాగ్రామ్స్, వాట్సాప్స్, ఫేస్బుక్స్లో కంటిన్యూగా మెసేజ్ వెళ్తుంటాయి. అందరూ చూస్తుంటారు, పీపుల్ ఆర్ మిస్సింగ్. అప్పుడు ఈ మొదటి దినం నుంచి ఒక నెల రోజులు ఈ సర్వే జరుగుతుంటుంది ప్రపంచం మొత్తం. జరుగుతున్నప్పుడు జరిగినట్టు ఒక మహా అద్భుతమైనటువంటి విషయం ఏంటి తెలుసా? అందరూ ఎత్తబడ్డారు, కానీ అందరూ క్రైస్తవులు ఎత్తబడతారు. ఒక మహా భయంకరమైనటువంటి ప్రళయం, ప్రపంచంలో ఒక ఉద్ఘాటమైన విషయం. అదేంటి? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వారు ఎత్తబడ్డం ఏంటి? ఈ 30 రోజులు ఈ సర్వేలో చాలామంది విడవబడిన తర్వాత చాలామంది సైలెంట్గా ఉంటారు. కొంతమంది ఎవరో తెలుసా? దేవా, నీ రక్షణ సువార్తను విన్నాం ప్రభా, నిన్ను విశ్వసించాం, కానీ మూడో పరిస్థితికి రాలేదు. ఎవరో తెలుసా? ఆత్మచేత ముద్రించబడలేదు. వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచారు, పరిశుద్ధాత్మని ఏడిపించారు, పరిశుద్ధాత్మని బాధ పెట్టారు. ఎన్నిసార్లు పాపముల గురించి, నీతుల గురించి, తీర్పు గురించి ఒప్పింప చేసినప్పుడు కూడా కనీసం హృదయంలో మారు మనసు రాలేదు, సున్నతి జరగలేదు, కోయబడలేదు, వదులుకోలేదు, విడుచుకోలేదు. ఎప్పుడు లోకానుసారమైన జీవితం, లోక సంబంధమైన ఆచారం, లోక సంబంధమైన పద్ధతుల ద్వారా స్నేహితులు, బంధువులు అన్నిటిని కలబలుపుకొని పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. ఆ కారణం చేత ప్రతి ఒక్కరు విరవబడతారు. తల్లి వెళ్ళిపోతుంది, తండ్రి ఉండిపోతాడు. బిడ్డలు వెళ్ళిపోతారు, తల్లిలు ఉండిపోతారు. తల్లి వెళ్ళిపోతారు, బిడ్డలు పెడతారు. అమ్మ, నాన్న, డాడీ అనాడు వస్తుంటారు, అందరూ అరుస్తుంటారు. ఆ రోజు ఎవరు వారిని రక్షించలేరు. బిడ్డ, ఇంతవరకు నిన్ను ప్రేమించాను, అల్లరి ముద్దుగా పెంచుకున్నాను, నీకు కావలసినవన్నీ ఇచ్చాను, కానీ ఆత్మచేత ముద్రించబడలేదు. నువ్వు ఆత్మచేత ముద్రించబడలేదు. పాపమును గురించి దేవుడు ఎన్నిసార్లు నీకు హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు ఒక్కసారి కూడా నీ హృదయం కోయబడలేదు. ఆ విమోచన దినం బిడలారా, ఆత్మచేత ముద్రించబడుట చాలా భయంకరమైన విషయం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఉన్నంత వరకే నీ భర్త నువ్వు సంతోషంగా ఉంటావు. ఆ రోజు నువ్వు ఎత్తబడిన తర్వాత మహా భయంకరమైన పరిస్థితి. ఈ చిత్రం చెప్పిన ఒక్కసారి సంఘం ఎత్తబడిన తర్వాత ఆ ధర్మ విరోధి బయటపడతాడు. ఎలాగేసాడో తెలుసా? ఎలాగుంచాడో తెలుసా దేవుడు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడిచివరచు ఇక జనులను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి ముద్ర వేశాను. అటు పిమ్మట
ముద్ర. దేనికి ముద్ర వేశాడు? దేనికి ముద్ర వేశాడు? అగాధములో ఉన్నటువంటి ధర్మ విరోధుడైన సాతానికి ముద్ర వేశాడు. ముద్ర వేయడం అంటే, నేను ఎందుకు ఈ పదం చదివించానంటే, భద్రం చేశాడు వాడిని కూడా. 1000 years అయిపోయింది. బిడ్లారా, జ్ఞాపకం చేస్తున్నాడు మరొకసారి. ఎవరైతే ఎత్తబడతారో 7 ఏండ్ల విందు యేసు ప్రభుతో. వాట్ ఏ జాయ్ఫుల్ ఫీస్ట్, వాట్ ఏ వండర్ఫుల్ జాయ్ ఇట్ ఈస్. ఏ విమోచన దినము కొరకైతే పరిశుద్ధాత్ముడిని ముద్రించి భద్రం చేశాడో, ఆ రోజు వచ్చింది, మనం అందరం వెళ్ళిపోయాం. ఆ మాట దేని కొరకనంటే, మన దేహ విమోచనము కొరకు ఆ మాట రాశాడు. 8వ అధ్యాయం, రోమా త్వరగా రోమా. నేను ముందుకు వెళ్తాను, ఇంకా ఉపోద్ఘాతంలో ఉన్నాం. రోమా 8 చదువునాను. ఎరుగుదుము, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నుండి మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా కనిపెట్టుచు చాలు. దేని కొరకట? దత్తపుత్రత్వము కొరకు, దేహములో మన దేహము విమోచనము కొరకు కనిపెట్టుచు. మనలో మనము, నువ్వు మూలిగే అనుభవంలోకి రావాలి. మూలగడం అంటే ఏంటి అర్థం చెప్పాలి? మూలగడం అంటే అర్థం ఏంటి? మీకు అద్భుతమైన, ఎందుకంటే మీకు అర్థం మూలుగులు కరెక్టే. దాన్ని మనకు అంతకు అర్థమయ్యే భాషలో చెప్తాను. కోడి తెలుసు కదా మనకి, మా నాన్నగారికి బాగా తెలుసు, ఎందుకంటే ఈ పాట మా ఆయన నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. కోడట గుడ్లు పెడుతుంది కదా, పరుగు వచ్చిన గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టినట్టు వెనకతలు కూడా చూడదు. గుడ్డు పెట్టిన టప్పని ఇలా పడిసిన వెంటనే టకటకటకి వెళ్ళిపోతుంటుంది. ఇలా ఊపుకొని వెళ్ళిపోతుంటుంది కదా. వెళ్ళిపోయిన వెంటనే కొన్ని రోజులు అయిన తర్వాత, గుడ్లు పెట్టింది అయిపోయిన తర్వాత ఒకనొక టైం వస్తుంది, ఇప్పుడు పొదగడం స్టార్ట్ చేస్తుంది. మా నాన్న ఏం చేశారంటే, ఆ రోజు తట్ట తీసుకొచ్చి దానిలో గడ్డి వేసి, ఆ గుడ్లేసి దాని మీద పెట్టని కూర్చొని పెడతాడు. బిడ్లరా, దేని గురించి ఈ మాట చెప్తున్నట్టు? మూలుగుట్ట అని గురించి. మీకు అర్థం కూడా. దీనిలో ప్రశ్న కూడా మిమ్మల్ని అడుగుతా. ఎప్పుడైతే ఈ కోడి పెట్ట దాని మీద కూర్చుందో ఎన్ని రోజులకు పొదుగుతుంది? అబ్బా, చాలా చక్కగా చెప్పారు. ప్రశ్న, మొదటి ప్రశ్న సులువుగా ఉంటుంది, రెండో ప్రశ్న కొంచెం కష్టంగా ఉంటుంది. మూలిగినటువంటి 21 రోజులు కోడి ఏమైనా తిందా? అబ్బో, వెరీ గుడ్. మూడో ప్రశ్న, ప్రతి మాట గమనించాలి. మొదటిది 21 రోజులు పొదుగుతుంది. దేని మీద పొదుగుతుంది? గుడ్ల మీద. ఎందుకు పొదుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు పొదగడం అంటే? వెచ్చదనం, హీట్ ఇస్తుంది. ఆ 21 రోజులు భోజనం చేయదు. ఇప్పుడు విచిత్రం ఓ మాట, కోడి దాని మీద కూర్చున్నప్పుడు ఒక 10 గుడ్లు పెట్టింది అనుకుందాం. ఈ 10 గుడ్లు పెట్టినప్పుడు మొట్టమొదట ఏ గుడ్డు పెట్టిందో ఆ కోడికి తెలుస్తుందో తెలియదా? చెప్పాలి. ఇక్కడ చాలా అనుభవం ఉన్నారు కోడి పెట్టల అనుభవాలు. మీకు అర్థమైందో లేదో? కోడి మొట్టమొదట ఏ గుడ్డు పెట్టిందో కోడి పెట్టకి తెలుస్తుందా తెలీదా? చెప్పరేంటి? మొదటి 2 బాగానే చెప్పారు. మూడోది మాస్టర్ గారు, తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? వెరీ గుడ్. ఎప్పుడైతే ఈ 10 గుడ్ల మీద కోడి దాని మీద కూర్చుందో, ఈ 21 రోజులు తనకున్నటువంటి వేడిని ఆ గుడ్ల మీద ఇవ్వడం ప్రారంభిస్తుంది. ప్రారంభించినప్పుడు అందులో మొట్టమొదటి ఏ గుడ్డైతే ఫస్ట్ ఇది పెట్టిందో ఆ కోడి పెట్ట తెలియడానికి కారణం ఏంటో తెలుసా? మొదటి గుడ్డికి రెండో గుడ్డికి తేడా, రెండో గుడ్డికి మూడో గుడ్డికి తేడా అంటే, మొదటి గుడ్డు ఆ యొక్క టైము వచ్చేటప్పటికి
ఆ లోపల ఉన్న గుడ్డు ఏం చేస్తుందో తెలుసా? గుడ్డు కాస్త ఎక్స్పాండ్ అవుతుంటుంది. అంటే ఏంటిది అర్థం? ఆ గుడ్డు హీట్ గట్టి ఆ లోపల పిల్ల ఏం చేస్తుంటుంది? దానిలో ఉండడానికి ఇష్టపెట్టుకోక బయటికి రావాలని ఇష్టపడుతుంది. ఎలాగైనా రావాలంటది. దాన్ని ఏమంటానంటే భాషలో, ఎలాగైనా దీనిలో నుంచి నేను బయటపడాలి, దానిని మూల్గుట అంటారు. దేహం యొక్క విమోచన కొరకు యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలే మీరు ఆత్మచే ముద్రించబడ్డప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే కొంత వెట్టిస్తుంది, కొంత ప్రోత్సాహిస్తుంది, కొంత నీళ్ళను పాపాన్ని రేపిస్తుంది, కొంత రేపుతుంది నిన్ను. ఆ సమయానికి మనం ఏమవుతామంటే రేపబడతాం. ఎప్పుడైతే నువ్వు రేపబడతావో ఏమవుతుంటావు? నువ్వు మూలుగుతావు. ఏమిటి మూలుగో తెలుసా? దేవా ఎంతకాలం ఇంకా, దేవా ఈ పాపము నా కళ్ళ నుంచి తీసివేయండి, ఈ పాపము నాలో బలహీనత కలుగు చేస్తుంది, దీనిలో నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను. నేను తప్పించుకుందాం అనుకున్నా కూడా ఆ అమ్మాయి నాకు ఫోన్ చేస్తుంది, ఆ అబ్బాయి నాకు ఫోన్ చేస్తున్నాడు, నాన్నే కావాలనుకుంటున్నాడు, నా ఆలోచనలు నాకు వద్దనుకుంటున్నాను. ప్రభా, నేను నా కుటుంబము నీకు పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాము, మా జీవితము మీ కొరకు బ్రతకాలనుకుంటాము, మా ఆలోచనలన్నీ తీసివేయండి. మనలో మనం ఏమవుతుంటో తెలుసా? మూలుగుతుంటాం, రేకిస్తుంటాం, ప్రేరేపిస్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఒక వెట్టని కలుగు చేస్తుంటాడు. అది మూల్గుట. మూలగడం అంటే అది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఒక రకమైనటువంటి విలుపిస్తాను. బిడ్డలరా, ఏ రోజైతే పాపమును గురించి నీ హృదయంలోని ఏదైనా చూస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు, ఏ రోజైనా నీ దేహములో ఒక రకమైనటువంటి వెచ్చదనము నీకు రాలేదంటే ఐఎమ్ రియల్లీ సారీ. పరిశుద్ధాత్ముడు ఎప్పుడో గొంతు పట్టి నొక్కేసి అదిం పట్టేశావు. పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వేం చేసావు? పేక అంటే నా ఉద్దేశం అది కాదు, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. నువ్వు తప్పు చేస్తున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించట్లేదంటే, తప్పు ఒప్పింపజేయట్లేదంటే దాని అర్థం ఏంటి? ఏం చేస్తావు? అణిచిపెట్టేసావు. నువ్వు విమోచన దినము కొరకు నిన్ను దేవుడు సిద్ధపరచలేదు, ముద్రించలేదు అనుకో. ఎవరైతే ఈ విమోచన దినము కొరకు ముద్రించబడలేదో వాళ్ళు ఏం చేయబడతారు? ఎత్తబడరు. ఏమవుతారు? విడవ. ఒక్కసారి నువ్వు విడబడ్డావా, ధర్మ విరోధం వస్తాడప్పుడు నీకు. నువ్వు వాక్యం రోజు ఎప్పుడైతే నువ్వు సరి చేయబడలేదో నీ బ్రతుకు, నీ జీవితంలోని, నీ మాటలు, నీ చూపులు, నీ తలపులు ఎప్పుడైతే నువ్వు మార్చబడలేదా, ఇప్పుడు ధర్మ విరోధం వస్తాడు. 7 ఏండ్లు సంతోషముగా ఎవరైతే విమోచన దినము కొరకు కనిపెట్టుకొని ఎవరైతే సిద్ధపడ్డారో వారు దేవునితో సంతోషంగా ఉంటారు. ఈ 7 సంవత్సరాలు వాడు మిమ్మల్ని, మనల్ని, మనందరిని ఏం చేస్తారో తెలుసా? చచ్చేంత వరకు వదలడు నిన్ను. నువ్వు ఏడుస్తావు చూడు, బిడ్డలు వెళ్ళిపోతారు, నీ భర్త వెళ్ళిపోతారు, భర్త భార్య ఒకదే ఉండిపోతావు, భార్య వెళ్ళిపోతే బిడ్డలు ఉండిపోతారు, భర్త ఒక్కడే ఉండిపోతాడు. ఎలాగుంటో తెలుసు, చాలామంది మరణం కొరకు వెతుకుతారు. నేను చచ్చిపోతామని బావిలో దూకితే బావి ఎండిపోతుంది. కొండ మీద కొండ రావద్దు అంటది. ఒరే బాబు, నేను చంపి కత్తిదంటే వాడు కత్తెట్టుకుని ఆడిపారిపోతాడు. అసలు ఎవడు ఏంటి చేయడు? నీ మరణం నిన్ను చూసి పరిగెత్తుకొని పారుతుంది. ఆ రోజులో ఆ దినం కొరకు మాత్రం చాలా జాగ్రత్త. యేసుక్రీస్తు అంటే విమోచన దినం అంటే ఏదో ఆషామాషి అనుకున్నారా? నువ్వు ఎంత టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటావు తెలుసా భక్తిని? పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎంత ఈజీ అయిపోయాడో తెలుసా? రక్షణ అంటే ఎంత సులువైపోయిందో తెలుసా? ఎంత తక్కువైపోయిందో తెలుసా నీకు? ఒక రోజు వస్తుంది, ఇన్ని మాటలు చెబుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వినుటో ఆ రోజు తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. చెప్పినా మనం వినం, వినిపించుకోం, బుర్రకెక్కదు. మన ఇష్టానుసారంగా మనకు నోటికొచ్చిన మాట్లాడతాం, చేసిన చేతలు చేస్తాం, వెళ్ళే దగ్గరికి వెళ్తాం, బ్రతకాల్సిన బ్రతుకుతాం. నువ్వు ఎవరికి విలువవో, నీకు కొంచెం విధేయత లేదు, ఒక నోటి మాటలు సరిగ్గా ఉంచుకోవు, నీ బ్రతుకు సరిగ్గా ఉండదు. ఎంతమంది ఏది చెప్పినా వినవు. క్రైస్తవులను మనమే మన బ్రతికే ఎట్లుంది, అన్యుల గురించి మాట్లాడట్లేదు. విమోచన దినము కొరకు ఆయన ముద్రించాడట. బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి,
సేవకులకే పరలోక రాజ్యం ఉండదంటే పాస్టర్మ్మలకు అసలు ఉండదు. నువ్వు అనుకుంటావు పాస్టరమ్మ ఇదని. దేవుడు పాస్టరమ్మలు, పాస్టర్ విశ్వాసులు ఏం చూడ్డు, మొత్తం అందరికీ ఇస్తాడు. అద్భుతమైన విషయాలు. విమోచన దినము కొరకు మీరు ఏం చేయబడ్డారు? ముద్రించాడు దేవుడు. అక్కడ వరకు ఉన్నాడు. విచిత్రం ఇప్పుడు చెప్తా, అసలు విషయానికి ఇప్పుడు వస్తాను. మనం ఇంతవరకు చేసాం దేహము కొరకు విమోచన. అది దేని కొరకు విమోచన? అది భవిష్యత్తు విమోచన. ప్రస్తుత దుష్టకాలములో దేని కొరకు? ప్రాణము కొరకు విమోచన. దేని కొరకు అది? నేను క్లియర్గా చెప్తాను, మళ్ళీ నోట్స్ మిస్ అవ్వకూడదు. ఫస్ట్ వన్, యేసుక్రీస్తు మొత్తం లోకానికి అందరికి విమోచించడం కానీ ఉపయోగించే సాధనము రక్తము. లోకంలో ఉన్న వారు కొంతమంది సంఘంలో చేర్చబడ్డారు. ఇక్కడ వీరు విమోచించబడాలి. దాని కొరకు ప్రాణం విమోచించబడటానికి ఆయన వాక్యము చేత ప్రతిరోజు పరిచయం చేస్తున్నాడు. ఆయన ఉపయోగించే సాధనము వాక్యం. ఇక్కడున్న సంఘంలో ఉన్నవారు విమోచన దినం కొరకు అందరూ ఉండరు. కొంతమంది విడబడి కొంతమంది ఇష్టపడతారు. అంటే అందరూ ఎలాగని అర్థం? అది ఎవరు ఉపయోగించాడు? ఆత్మ, వాగ్దానం చేయబడే ఆత్మ. భవిష్యత్తు కాలంలో వాగ్దానం చేయబడే ఆత్మను ఉపయోగించాడు. ప్రస్తుత కాలంలో వాక్యాన్ని ఉపయోగిస్తున్నాడు. ముందు రక్తాన్ని ఉపయోగించాడు. క్లియర్? ఇప్పుడు ఈ మూడింటి నుంచి అసలైన దానిలోకి వస్తాం. ఇప్పుడు ఆయన ఎవరిని ముద్రిస్తాడు? వాగ్దానం చేయబడిన ఆత్మ ద్వారా ముద్రించబడితిరి అనంది. ఎక్కడి వరకు? విమోచన దినం వరకు. ఇంతకీ ఎవరిని? ఇప్పుడు అది కదా ప్రాముఖ్యం. విశ్వసించిన వారికి రక్షణ సువార్తనికి. అయితే వారు ఎవరు? రండి. ఆత్మచేత ముద్రించబడినవారు. ప్రకటన గ్రంథం చాలా అద్భుతమైన మాటలు. ముద్ర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మాటలు గమనించాలి. భూమి యొక్క 4 దిక్కుల్లోట 4 దేవతలు నిల్చున్నారట. భూమి మీద, సముద్రం మీద, ఏ చెట్టు మీద గాలి ఏమి వీచకుండా భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉన్నారట వాళ్ళు. అబ్బబ్బబ్బా, ఆ మాట గమనించండి. సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దేవదూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచాను. భూమికి సముద్రమునకు హాని కలుగు చేయుటకై అధికారం పొందిందట. ఆ 4 దూతలతో, ఇప్పుడు ఈ దూత 4 దూతలతో చెప్తుంది. బిడ్డ, ఆ మాటను అండర్లైన్ చేయండి. మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని. ఇప్పుడు ముద్రించబడిన హాని ఉందా లేదా? లేదు. అది ఎవరికి హాని లేదు? ముద్ర ఉన్న వాళ్ళకి. ఎవరికి నొసల మీద ముద్ర ఉంది? మా దేవుని. అది పాయింట్. ముద్రింపబడిన వారు, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడిన వారు ఎవరు అంటే, ఎవరు వీళ్ళు? మా దేవుని ప్రవక్తలు కాదు, మా దేవుని కాపురులు కాదు, మా దేవుని బిషప్పులు కాదు, మా దేవుని పెద్దలు కాదు. ఒకే ఒక్క మాట, మా దేవునికి. దట్స్ ఆల్. ఇప్పుడు విచిత్రం బాగుంది అన్న, బాగానే ఉంది. ముద్రించబడిన వారి దాసులు కదా. మరి ఎవరు దాసులు? మా దేవుని దాసులు ముద్రించబడ్డారు, లిఖింపబడ్డారు. వారికి హాని ఏం జరగదు. వారు చక్కగా వాగ్దానం చేయబడిన ఆత్మ చేత రేపు మధ్యాకాశంలోనికి ఎత్తబడతారు సంఘం. మంచిదే. ఎవరు దేవుని దాసులు? 7 ప్రాముఖ్యమైన అంశాల్లో ఉన్నవారి దాసులు. మొదటి రండి, ఫస్ట్ వన్. మొట్టమొదటి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 18వ నుంచి 16 నుంచి 17 వచనాలు. బిడా, ప్రతి పాయింట్ మనం అండర్లైన్ చేయాలి, రాసుకోనండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనమా. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై
సోది చెప్పుట చేత తన యజమానులకు ఎదురుగా వచ్చాను. ఆ మాట గమనించండి. ఆమె పౌలను మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని, సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారని. అది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎవరు దేవుని దాసులు? వెరీ గుడ్. మొట్టమొదటిది ఎవరు? దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించువారే దేవుని దాసులు. రెండు ఆ పైన సర్వోన్నతుని దేవుని దాసులు ఎవరు అంటే రక్షణ సువార్తను ప్రకటించిన వారు. రెండోది చూడండి, ఆ మాట ఎవరు పలుకుతున్నారు అంటే అక్కడ పుతోని దెయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తి చెప్తున్నారు. ఎవరిని చెప్తున్నారంటే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క ప్రార్థనా స్థలానికి వెళ్తున్నాడు. వినండి, మాట్లాడుతాను. దేవుని దాసులు అంటే 3 రకాలు. మొదటిది ప్రార్థనా స్థలములకు వెళ్ళిన వారు, రెండోది రక్షణ సువార్త ప్రకటించిన వారు, మూడోది పుతోను అనే దెయ్యము ద్వారా కూడా వీరు సర్వోన్నతమైన దేవుని దాసులని సాక్ష్యము పొందినవారు. ఈ 3 మనకు ఉండాలి. మొదటిది, నువ్వు దేవుని దాసుడు అయితే నువ్వు వాగ్దానం వచ్చే ఆత్మచేత ముద్రించబడిన దానివు అయితే నువ్వు దేవుని దాసుడు అని ఎవరు పిలువబడతారంటే, ఇఫ్ యు వాంట్ టు కాల్ యాజ్ ద సర్వెంట్ ఆఫ్ ద గాడ్, యూ షుడ్ హ్యావ్ అ టెస్టిమనీ. నీకు సాక్ష్యం ఉండాలి. రెండోది, యూ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పెల్. నువ్వు దేవునికి సువార్త ప్రకటించాలి. అండ్ థర్డ్ వన్, యూ హ్యావ్ అ కంటిన్యూ హ్యాబిట్యుయేట్ ఆఫ్ ప్రేయింగ్ in the inhabitation of the Lord Jesus Christ. అంటే అర్థం ఏంటి? ప్రార్థనా స్థలమునకు వెళ్ళువారు. అర్థమవుతుందా? ప్రార్థనా స్థలముకు వెళ్ళువారంటే నేను దీనిని 3 రకాలుగా చెప్తాను. ఫస్ట్ వన్ ప్రేయర్, సెకండ్ వన్ ప్రీచింగ్, థర్డ్ వన్ టెస్టిమనీ. ప్రార్థన జీవితం ఉండాలి, రెండోది సాక్ష్య జీవితం ఉండాలి, మూడోది సువార్త చేసేటువంటి అనుభవం ఉండాలి. ఎవరైతే ఈ 3 ఉంటారో ఆ దేవదూతట వీరు దేవుని దాసులు అని నీ నొసల మీద ఈ ముద్ర కనబడదు అందరికీ. ఇప్పుడు నేను అంటున్నాను, నువ్వు దేవుని దాసుడువేనా? నువ్వు దేవుని దాసురాలువైనా అయితే నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? 2, నీ సాక్ష్య జీవితం ఎలాగుంది? బిడ్డలారా, అపోస్తలుడైన పౌలైనటువంటి నేను గొప్ప ప్రవక్త, నేను గొప్ప పరిచారకుడిని, నేను గొప్ప ఆరాధకుడిని ఈయన చెప్పుకోలా. ఒక పుతోను దెయ్యము ఏం చెప్తుందో తెలుసా? వీళ్ళు సర్వోన్నతుని దేవుని బిడ్డలుగానండి. వాళ్ళు నోరు వేసుకొని పడిపోతారండి. ఎలా అట మాట్లాడతారు అంటే ఎలా అట మాటలు అసలు వారిని ఆపలేం. వీళ్ళని ఆపలేరు ఎవరునో. ఈరోజు మాట్లాడుతున్న నీ నోళ్ళు అన్ని కూడా సజీవుడగు యేసు ప్రభువారు అపవిత్రమైన మాటలు నీ నోట రాకుండా ముద్ర వేయునుగాక. ఒక దెయ్యం పట్టిందని నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతుందా? ఏమనిస్తుంది ఒకవేళ మన గురించి సాక్ష్యం ఇవ్వగలగటం? రా, నీ గురించి చెప్తాను. నీ గురించి ఏం చెప్పాలో చెప్తాను రా. ఈయన పాస్టర్ గారే. అమ్మో, ఎటువంటి పాస్టర్ గారు తెలుసా? కొంతమంది యాజకుల కుమారులు లేరట. నేను కూడా ఏం చేద్దామని అపోస్తలుడైన పౌలులాగా ఇలా హస్తనిక్షేమ చేయన దెయ్యాలు వెళ్ళిపోతుంటే, నడికట్లు తగలగానే దెయ్యాలు వెళ్ళిపోతుంటే, మేము మాత్రం యాజకులము కదా, మేము మాత్రం పరిశుద్ధులము కదా, మేము మాత్రం ప్రార్థన పరులు కదా, మేము మందిరంకి వెళ్ళట్లేదా, మేము డ్రమ్ము వాయించట్లేదా, మేము వాక్యం చెప్పట్లేదా, మేము సూటుపూటు వేయట్లేదా, మేము సంఘ పెద్దలు కాదా? లేపుతాది పుతోను దెయ్యం నిన్ను పైకి. ఏమిట్రా, నువ్వు సంఘానికి పెద్ద, నువ్వు ప్రార్థనా పరుడువా, నువ్వు వాక్యం బోధిస్తావా, నువ్వు సూటుపూటు వేసుకొని 4 మైకులు ఇంగ్లీష్ మాట్లాడి సరిపోద్దా? లేపుతాది పుతోను దేవత, క్షమించండి దెయ్యం. మనుషుల సాక్ష్యము నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అలాగ మార్గము నడుస్తూ ఉండగా
ఈయన సర్వోన్నతుడైన బాబా, వాట్ ఎ బ్యూటిఫుల్. నాకు ఆ మాట చదువుతున్నప్పుడల్లా ఒంటి నిండా రోమాలే కూడా దెయ్యాలు నీ గురించి సాక్ష్యం ఇస్తాయి. సాక్ష్యం అంటే అది. సాక్ష్యం అంటే సాక్ష్యము లేని సేవ ఎందుకు? సాక్ష్యము లేని ప్రార్థన ఎందుకు? విశ్వాసము లేని ప్రార్థన ఎందుకు? సాక్ష్యము లేని జీవితం ఎందుకు? సాక్ష్యం లేని క్రైస్తత్వం ఎందుకు? చాలామంది నిన్ను తిడతారు. నేను ఎన్నోసార్లు బిడ్డలారా మీ అందరికీ చెప్తున్నమాట, నిన్ను తిడతారు, సహించు సహించు సహించు. ఎంతవరకు సహించాలి? ఎంతవరకైనా సహించాలి. దట్స్ ఆల్. ఒక్క మాట అంటే 10 మాటలు దేవుడికి. నా బాధ అంతా ఏంటి అంటే, నువ్వు రక్షణ సువార్త విన్నావు, విశ్వాసం ఉంచావు, మరి ముద్రించబడకపోతే నా బాధ ఏంటంటే, విమోచన దినం వరకు నువ్వు ముద్రించబడకపోతే నువ్వు ఎత్తబడి ఉండిపోతావు. ఇప్పుడు ఈ మాట్లాడినావు కదా, అవి 2 గంటలు 3 గంటలు మాట్లాడి అలిసిపోయి ఆగిపోతుంది. మరి తర్వాత ఇంకో విషయం చెప్పనా, రండి ఆ మాట. మత్తయి సువార్త చాలా అద్భుతమైన మాట. మత్తయి సువార్త, థ్యాంక్ యూ లార్డ్, 13 చాలా అద్భుతమైన మాట. ఈ మాట చదువుతున్నప్పుడల్లా చాలా జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. రండి 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 రండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 36వ వచనం. 12:36 మత్తయి సువార్త 12:36. నేను యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏమిటంటే, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు. నీ మాటను బట్టియే. వాట్ అ క్లాసికల్ డిస్క్రిప్షన్ ఇట్ ఈస్. వాట్ అ క్లాసికల్ ఇల్లుస్ట్రేషన్ ఇట్ ఈస్. Dear sister and dear brother, God will judge each and every pinpoint of your word which came out from your mouth. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట రెండు నువ్వు నీతిమంతుడివా అపరాధివా తేల్చేది ఏడు తెలుసా? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నీ నోటి మాటే. నువ్వు బాగా మాట్లాడితే నువ్వు నీతిమంతుడు. ఎంత నీతిగా మాట్లాడావు. రోజు నీ తండ్రి తాగి వచ్చి నేను తిడుతున్నాడా, నువ్వు నన్ను తిడతావరా అని కొడుకెళ్ళి, ఎవరిచ్చాడు నీకు అధికారం? నీ తండ్రి, కన్నా తండ్రి. అలా కాదు నాన్న, నువ్వు ఎన్నన్నా పడతాను, కానీ నీ గురించి నీకు చేయాల్సింది ఏంటో తెలుసా? నేను దేవునికి అప్పగిస్తానని మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలో శక్తి. నేనంటాను నువ్వు ప్రార్థన చేసిన అవ్వట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? రండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. 5:16 త్వరగా. ఒప్పుకొనిడి, పొందినట్లు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై. ఏంటన్నా? నీ యొక్క విజ్ఞాపన ప్రార్థన బలముగా లేదు అంటే నువ్వు ఎవడవో తెలుసా? నువ్వు నీతిమంతుడు కావు. నువ్వు నీతిమంతుడు కావంటే నీవు పలికే ప్రతి మాట నిమిత్తము నువ్వు అపరాధి అని తీర్చబడ్డావు. నువ్వు నీతిమంతుడు తీర్చబడాలంటే నీ మాటే నీ మీద నేరస్థాపన చేస్తుంది. మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డలారా. నీ మాటే మొట్టమొదటి నీ సాక్ష్యము. నీ మాటను బట్టే ఎదుటి వారు దేవునికి రావడానికి ఇష్టపడతారు, సంఘానికి రావడానికి ఇష్టపడతారు, నీ సువార్త వినడానికి ఇష్టపడతారు. పోకిరి మాటలు, ఇచ్చకపు మాటలు, ముసలమ్మ మాటలు అవాయిడ్ ఇట్, రిమూవ్ ఇట్. యూ షుడ్ డిటాచ్డ్ ఫ్రమ్ దట్ నేచర్. నువ్వు దాని నుంచి బయటికి రావాలి ప్రియులారా. అలాగ రాకపోతే నువ్వు ముద్రించబడింతను కావు. నువ్వు ముద్రించబడకపోతే రేపు ఆయనతో పాటు నువ్వు ఎత్తబడవు. ఎత్తబడకపోతే
నువ్వు పలికే ప్రతి మాట, వ్యర్థమైన ప్రతి మాట కొరకు నువ్వు అనొచ్చు, అన్నా మీరు అలాగ అంటారు కదా, మనం వ్యర్థమైన మాటలన్నీ కూడా తీర్పు తెచ్చడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి సోర్స్ ఏది, రిసోర్స్ ఏది అంటే ఏంటి? ఆయన కొరకు ఏమైనా దాచించాడా? ఉంచాడు. మలాకి రాసిన గ్రంథం మూడో అధ్యాయం 16 వచనం త్వరగా. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు, వినండి ఈ మాట, ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొక్కి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుడు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు, దేవుని సముఖములో 7 ప్రాముఖ్యమైన గ్రంథాలు ఉన్నాయి. అందులో ఒక గ్రంథం ఏంటో బిడ్డలు తెలుసా? నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు యేసు ప్రభువుని స్మరించే ప్రతి మాట. ఈరోజు చెల్లి రూపా ఉదయాన్నే లేచింది, ఇలా లెగ్గానే ఆటో వెళ్ళలేదు ఎందుకు, బజార్కి వెళ్ళలేదు ఎందుకు, ఇంకా చేయలేదు, ఇది రాస్తాడట. మళ్ళీ రూపా లేచిన తర్వాత ఉదయం లేచి ప్రార్థన చేయండి, కొంచెం మనందరం కలిసి కుటుంబాన్ని చేసుకుందాం, కొంతసేపు మనం దేవుని వాక్యం చదువుకుందాం, దేవుని మాటలు మన ఇది రాస్తాడు, అది రాస్తాడు, రెండు వేరే చేస్తాడు దేవుడు. ఆటో వెళ్ళావా, బజార్కి వెళ్ళావా, తిన్నావా, తిరిగావా, దీని బరువు ఎక్కువ ఉంది, ప్రార్థన హెచ్చి ఇలా కలిపింది, ఇది ఒక 50 కేజీలు ఉంటే ఇది 2 కేజీలే ఉంది. నవ్వడానికి చాలా సవ్వు ఉంటుంది, కానీ దేవుడు ఆయన చెవితో ఆలకిస్తాడట. అందరి గురించి కాదు, మళ్ళీ ఆయన ఎవరి గురించి? యెహోవా యందు బిడ్డలారా, ముద్రించబడ్డావా? నువ్వు దేవుని దాసుడు అయితే 3 సాక్ష్యాలు. మొదటి, నీ ప్రార్థన జీవితం ఎలాగుంది, నెంబర్ 2 నీ సాక్షి జీవితం ఎలాగుంది, మూడవది నీ సువార్త ఎంతమందికి చెప్పు. దేవా, రోజుకొక్కరికైనా నీ సువార్త ప్రకటించాలి ప్రభువా. నీ యొక్క దేహంలో నీకేం రావాలి తెలుసు? మూలుగు రావాలి. అంటే అర్థం ఏంటి? నీలో న్యాయాధిపతులు 13వ అధ్యాయం, న్యాయాధిపతులు 13వ అధ్యాయం, తీస్తారా? న్యాయాధిపతులు 13వ అధ్యాయము 13వ అధ్యాయము 25వ వచనం, 24, 25, 13వ అధ్యాయం 24, 25. ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతను ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జోర్యాకును యెఫ్తాయేలుకును మధ్యనున్న మహనే దానిలో అతనిని రేపుటకు యెహోవా ఆత్మ ఏం చేస్తుంది? రేపాలి. దేని కొరకు రేపాలి? ఏయ్ నువ్వెంత నేనెంత రా చూసుకుందాం, నువ్వొక మాట అంటే నాకు రాదా మాట చూద్దాం, ఈరోజు నువ్వంటే నేను రేపు అంటాను. ఏ ఆత్మ తెలిసింది? దురాత్మ. యెహోవా ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? దేవా, ఈరోజు ఒక వ్యక్తికి స్వార్థ ప్రకటించానయ్యా, దేవా ఆ కుమారుని చేతులకు అప్పు చెప్తున్నాను ప్రభా. తండ్రి, ఇక దుర్వ్యాపారములో, స్త్రీల యొక్క అక్రమములో ప్రభా బానిసగా అయిపోతూ ప్రభా తండ్రి అనేకమైనటువంటి వ్యవహారాలు చిక్కుబడు ప్రభా, ఆర్థిక విషయాలు కుమిలిపోతూ, ఆర్థిక విషయాలు సతమతమైపోయి ప్రభా తండ్రి, నీ స్వార్థ ద్వారా నీ వాక్యం విన్నాడు ప్రభా, నీ కుమారుని రక్షించు ప్రభా అంటూ నువ్వు రోజుకి ఏం చేస్తావు తెలుసా? ఎవరికి స్వార్థ ప్రకటించవో ప్రకటించిన తర్వాత వదిలేక అతని కొరకు ప్రార్థన చేస్తావు. వినాలి, ప్రార్థన చేస్తావు. దీన్ని మూలుగుట అంటారు. నేను చెప్పాను కదా, కోడి పిల్ల ఏమంటుంది? బయటికి రావడానికి గించుకుంటుంటుంది, పైకి రావాలి ఎలాగైనా. అప్పుడు ఏ గుడ్డు మొట్టమొదటి కదులుతుంటుందో అప్పుడు ఆ కోడి ఏం చేయాలి? టక్కమని పొడిస్తుంది. అలాగే గుర్తిస్తుంది కోడి పెట్ట. ఈరోజు నేను ఒక మాట అడుగుతున్నాను. ఉదయకాలము నువ్వు లేచుటకు యెహోవా ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు అవి లెగ్గలుగుతున్నావా? ప్రార్థన చేయడానికి దేవుడు నిన్ను అలారములు
4 గంటలకు ఒక అలారం, 5 గంటలకు 6 గంటలకు. మా అబ్బి 5 గంటలకు ఒక అలారం వెళ్తాం, 6 గంటలకు ఒక 7 గంటలకు, 6 గంటలకు వెళ్తే లేగడు, ఈ 6 గంటకి లేగడు, 7 గంటలు లేడు. అప్పుడు అమ్మ వచ్చి లేపుతాను. నేను చెప్తున్నాను, అలారము పెట్టుకొని లేచినటువంటి క్రైస్తవుడే కాదు. నీకేమైపోలేదు తెలుసా? 5 అవగానే నీ బాడీలోని ఏం రావాలా? ఏది లేపాలి? నిన్ను యెహోవా ఆత్మ నిన్ను రేపాలి. కొన్ని సందర్భాల్లో శరీరం అలసిపోయి ఇంకా రాలేదు, దేవుడు ఉపేక్షిస్తాడు. ఉదయం పడుకుంటావు, మధ్యాహ్నం కాలేదు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినా కూడా పడుకుని పోతావు, నైట్ పడుకుని పోతావు, 3 పూటలు తినేస్తావు, పడుకుని పోతావు, కానీ లేకో. ఎప్పుడు లేస్తావు అంటే 7 o'clockకి. 7 o'clock లేస్తావు. అప్పుడు సింపుల్గా ఇలా తీసి ఒక చిన్న వచనం, అది కూడా కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుతావు. అయిపోయిన తర్వాత ప్రచేస్తావు. హౌ షేమ్ ఇట్ ఈస్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడా బిడ్డ? పరిశుద్ధాత్మ దేవుడిని ఇంకెంతకాలం ఆ మాటకు చూడు, ఎఫెసీయులకు రాసిన 4:30లో పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోడి, కిందనేమన్నాడు? విమోచన దినం వరకు ఆయన నిన్ను ముద్రించినాడు. ముందు దుఃఖపరచుకోడు. మనం అన్ని విషయాల్లో దుఃఖపరుస్తున్నాం. ఇంకా నేను 7 విషయాలు ఒకటి చెప్పాను. మొదటిదేటి, ఎవరు దేవుని దాసులు అంటారు అంటే, మొదటిది ప్రార్థనా స్థలమునకు వెళ్ళను. నేను అంటున్నాను, ప్రార్థన సేవకుడు శుక్రవారం, బుధవారం, శనివారం 3 రోజులైనా కానీ, ఏమండి పాస్టర్ గారు 3 రోజులైనా? 3 దినాలే నువ్వు దేవుని ప్రార్థనా స్థలానికి నువ్వు రాకపోతే దేవుడు నీకు ముద్ర వేసేస్తాడా? దేవుడు ముద్ర ఉంటుందా? నీకు ముద్ర లేదంటే ఇక్కడ ఉండిపోతావు నువ్వు. నో డౌట్ అట్ ఆల్. ప్రార్థన స్థలం మస్తాను బోళ్ళు పనులు. నేను ఎప్పుడూ మాట చెప్తాను, దేవుడు ఎప్పుడు దాన్ని ఉపేక్షిస్తాడు. నిజముగా అది చాలా ఎమర్జెన్సీ, చాలా కష్టమండి. కాళ్ళు చేతులు ఉడికిపోతున్నాయండి, జ్వరం విపరీతంగా ఉందండి, నువ్వు దేవుని మంది రాలేవండి. దేవుడు ఉపేక్షించడా? అయ్యో నా బిడ్డ రాలేకపోతుంది. ఇమ్మీడియట్గా ఏదో వెళ్ళాలి, కౌన్సిలింగ్కి వెళ్ళాలి, ఎంసెట్ కౌన్సిలింగ్, పాలిటింగ్ కౌన్సిలింగ్, ఎగ్జామ్కి వెళ్ళాలి. ఉపేక్షించడా? దేవుడికి తెలీదా? దేవుడు ఎంత మంచివాడు తెలుసా? గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. మన దేవుడు అంత గొప్పవాడు. ఇది మొదటి మాట. మొదటిది ప్రార్థనా స్థలం మనకు. అయితే విచిత్రం ఏంటంటే, ప్రార్థనా స్థలానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి? ప్రార్థనా స్థలానికి ఎందుకు వెళ్ళాలి? ప్రార్థనా స్థలం అంటే ఏది? యెషయా గ్రంథం 56:7 చూడండి. యెషయా గ్రంథం 56:7, నా ప్రార్థనా మందిరములో. ఏ మందిరం అది? మందిరం అంటే స్థలమా కాదా? అంటే ఇప్పుడు ప్రార్థనా స్థలం అంటే ఏది? దేవుని యొక్క. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు, కానీ చేసుకోవచ్చా లేదా? అన్నాను మీరు అలా చెప్తారేటన్నా, మందిరంకి వచ్చే ప్రార్థన చేయాలంటే ఎస్, ఖచ్చితంగా మందిరంకి వచ్చి ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు ఇంటి దగ్గర ప్రార్థన చేయక్కర్లేదా? ఎస్, ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేయాలి. కానీ ఇది యెహోవా కోరుకున్న ఆయన మనసు నిలిపే స్థలం. నీ ఇంట్లో ఏటుంటుంది ఆయన నిలపడానికి? ఓ పక్క మీకు తెలుసో లేదో, మొన్న తుఫాన్ ఉందా? ఏ తుఫాను మొన్న వచ్చింది? గులాబీ తుఫాన్ అంటారట. గులాబీను ఇదని ఒక అతను ఫోన్ చేసి చెప్తుంది పాస్టర్ గారికి, పాస్టర్ గారు ఆ తుఫాన్లో మా రేకులన్నీ పోయినాయి. ఏ రేకులు? పెంకు రేకులన్నీ కూడా, ఇంటి మీద రేకులు అందరివి పోయాయి. మా రేకులు ఇప్పటికీ ఉన్నాయి. కంటిన్యూ 7 గంటలకి రేకులు వచ్చేస్తాయి మా దగ్గరికి. ఏ రేకులు? ఏ రేకులు? మొగల రేకులు. ఆ తుఫాన్లో అన్ని దీపాలు ఆరిపోయాయి, మా దీపం ఆరిపోలేదు. 7 గంటలు 8 దొరక. ఏ దీపం అది?
అబ్బో, మా కార్తీక దీపం మారిపోలేదు పాస్టర్ గారు, ఇంకా ఉంది. అబ్బా, ఎంత ప్రార్థన పొర్రాలో తెలుసు. ఎంత బాధాకరమైన విషయం. ఒక సేవకుడితో మాట్లాడడానికి సిగ్గనిపించలే. దేవుని దాసులు మొదటిది, దేవా నీ ప్రార్థనా స్థలమునకు వెళుతుండగా మా కొరకు ఏమని సాక్ష్యమిస్తున్నారు మా చుట్టుప్రక్కల ఉన్న ఇరుగు పొరుగు వారు. వీరు ప్రార్థనా స్థలముకు వెళుతుండగా వీళ్ళు సర్వోన్నతమైన దేవుని దాసులు మాత్రమే కాదు, ఏం చెప్పారు, వీళ్ళు రక్షణ సువార్తని ప్రకటించేవారు. అబ్బా, ఎంత అద్భుతమైన. మీ కొరకు నీ ఇరుగు పొరుగు వారు కానీ, నీ ఇంట్లో వారు కానీ, నీ బంధువులు కానీ ఎవరైనా నీ గురించి వాళ్ళు చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడతాడు. ఎవరు ముద్రించబడిన వారు? దేవుని దాసులు. ఎక్కడ ముద్రిస్తాడు? నొసల మీద. ముద్రించడం అంటే ఏంటి? భద్రపరచుట. దాని అర్థం ఎవరిని భద్రపరుస్తాడు? ప్రార్థన చేయవాడిని, సాక్ష్యం కలిగిన వాడిని. రెండో చెప్పేసి నేను ముగిస్తాను. 7 ఉన్నాయి. వీలైతే దేవుని చిత్తమైతే రేపు నెక్స్ట్ బైబిల్ స్టడీలో కంటిన్యూ చేద్దాం. రండి. మొదటిది, రెండోది చూస్తాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:12. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:12. మీలో ఒకడును, ఆ మాట గమనించారా? క్రీస్తు యేసు దాసుడును ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణలను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ నిశ్చిత ఆత్మ కలిగిన వాడై నిల్లకడగా ఉండవలనని ఇతడును ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో. ఎవరు దేవుని దాసుడు ఇక్కడ? ఎవరు క్రీస్తు దాసుడు ఇక్కడ? yes, those the people who are struggling in the prayer, in supplication. ఎవరైతే ప్రార్థనలో పోరాడువాడో వాడే దేవుని దాసుడు, వారే దేవుని దాసులు. వారికే దేవుని యొక్క ముద్ర, వారే రేపు విమోచన దినం వరకు ముద్రింపబడిన వారు, వారే దేవుని యొక్క రాకడలో ఎత్తబడిన వారు. ముద్ర అంటే అంత ఈజీ ఏం కాదు. ముద్ర చెప్పాను కదా. ఈ మాట దేని మీద ఆధారం చేసుకుంటాం? ముద్రించబడుట అంటే భద్రము చేయబడుట. ఇలాంటి 7 విషయాలు. మొదటి విషయం మనం చూస్తున్నాం దీనిలో. నీవు దేవుని దాసుడు అయితే, ఇక్కడ అంటున్నాడు, ఎపఫ్రా అనేటువంటి ఈ పెద్ద కొలస్సీలో ఉన్నటువంటి ఈ పెద్ద ఏం చేస్తున్నాడు? మీ కొరకు తన ప్రార్థనలో కన్నీరు కారుస్తున్నాడు కాదు. ఏంటట? ఈ మాటని నేను 7 రకాలుగా డివైడ్ చేస్తాను. బిడ్డ, ఒక సేవకుడు ప్రార్థనలో పోరాడడం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఒక విశ్వాసి ప్రార్థనలో పోరాడటం అంటే ఏంటి అర్థం? ప్రార్థనలో పోరాటం అంటే కత్తి ఈటి ఎట్టుకొని శిరస్త్రాణం వేసుకొని బూట్లు వేసుకొని ఎవడు ఎదురుకు వస్తాడని సాతాన అది కాదు పోరాటం అంటే. నువ్వు పోరాడబడినటువంటి స్త్రీ అయితే నీకు 7 లక్షణాలు కూడా. రండి, ఒకటి రాసుకోనండి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సాయం చేయి. దీని ద్వారా మనం పురుకొల్పబడును గాక. రండి. మొదటిది, ఎవరు పోరాడేవారు? మొదటిది పోరాడుట్లో మొదటి అంశం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. పోరాడుట్లో మొదటి మెట్టు. ప్రార్థన స్వస్థపరచును, లేపును, నొందును, ఒప్పుకొనుడి, చేయుడి, క్షమించడమ్మా. 17వ వచనం. స్వభావం గల మనుషుడే. మొదటిది ప్రార్థనలో పోరాడుట అంటే ఆసక్తితో ప్రార్థన చేయుట. రెండో మాట రండి. రెండో మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18. త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18. ప్రతి సమయమునందును చేయుచు నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో. చాలు. పూర్ణమైన పట్టుదలతో. రెండో మెట్టు. మొదటిది ఆసక్తి, రెండోది పూర్ణమైన పట్టుదల.
ప్రార్థనలో పోరాడడం అంటే ఇది రెండో స్టెప్. అది మూడో స్టెప్ రండి. యాకోబు రాసిన పత్రిక 5:15 5:15 మూడవది, నువ్వు చేసే ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఓ పక్క ప్రార్థన చేస్తారు, యేసు ప్రభువా తండ్రి నాయన నా కూతురికి ఖచ్చితంగా గవర్నమెంట్ సీట్ రావాలి. వస్తుందో రాదో చేస్తున్నాను కానీ దేవుడు ఇస్తాడో ఇవ్వడో, పేమెంట్ సీట్ ఇస్తాడో లేకపోతే గవర్నమెంట్ పాలిటెక్నికల్ ఇస్తాడో లేడో. ఒక పక్క ప్రార్థన చేస్తున్నావు, ఓ పక్క ఆ విశ్వాసం. దేవా అనేకమైన అప్పుల్లో మునిగి తేలిపోయాను, ప్రభా తండ్రి ఈ అప్పులు తీర్చువా ప్రభా తండ్రి, తెలుసో తెలియక అప్పులు చేశానయ్యా, లేకపోతే ప్రభా దేని కొరకు అప్పు చేశాను ప్రభా తండ్రి, నువ్వు ఉన్నావని అప్పు చేశాను. ఉన్నావో లేక తర్వాత ముందు అప్పు చేసావు లేదా? విషయం ఏంటంటే విశ్వాసంతో ఎలాగైనా దేవుడు తీర్చగల సమర్థుడు. ఆయన తప్పించుకునే మార్గం, దాన్ని సరళం చేసే మార్గం దేవుడు నీకు దయచేస్తాడు. నువ్వు విశ్వాసంతో. ఈ విశ్వాసం ఎటువంటి విశ్వాసమో తెలుసా? ఎటువంటి విశ్వాసం అంటే అర్థం ఏంటంటే అంటే ఏ విశ్వాసం అని అడిగాను నేను. ఏ విశ్వాసం అంటే ఆవగింజంత విశ్వాసం. నీ విశ్వాసం పెద్ద విశ్వాసాలు కట్టద్దు. ఆవగింజం అంటే అర్థం అంటే సంపూర్ణము పరిపూర్ణముగా ఉండాలి విశ్వాసం. ఎస్, ఎలాగైనా ఏం చేస్తాడు? ఎస్, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుంది? స్వస్థ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థనలో పోరాటంలో మూడో మెట్టు విశ్వాసము. మొదటి మెట్టు ఏంటి? రెండో మెట్టు 3 విశ్వాసం. నాలుగో మాట రండి. లూకా సువార్త 18:1. త్వరగా సమయం అయిపోతుంది బిడ్డలారా. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. విసుకక ప్రార్థన చేయటం అంటే అర్థం ఏంటి? విసుగు ఎందుకు వస్తుందో చెప్పాలి. ఇప్పుడు నేను చెప్దాం ఏంటంటే, ప్రభువా ప్రార్థన చేస్తున్నాను వివాహం కొరకు. 1 సంవత్సరం చేసాం, 2వ సంవత్సరం చేసాం, 3వ సంవత్సరం చేసిన కూడా దేవుడు మాట్లాడే వివాహం ఏంటి ప్రభా లేట్ అయిపోతుంది. ప్రభా ఇల్లు కడుతున్నాను ప్రభా, లెంట్ల వరకు వచ్చింది, స్లాబ్ వేయలేదు. 2వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం ప్రార్థన చేశాను, అయినా పైకప్పు రావట్లేదే. ప్రభా నా బిడ్డ కోసం ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నాను. 1వ సంవత్సరం చేసాం రాలేదు, 2వ సంవత్సరం చేసాం రాలేదు, 3వ సంవత్సరం చేసాం రావట్లే. ఏంటిది? చాలు ప్రభా, ఏమో ప్రార్థన చేయట్లేదు, ఏంది ఉద్యోగం రాలేదంటే, ఏం ప్రార్థన పాస్టర్ గారు 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి. 3 సంవత్సరాలు బిడ్డ నా ఇద్దరు కొడుతున్నాను. ప్రభా తండ్రి పెళ్ళి 10 సంవత్సరాలు ఏంది, బిడ్డలు లేరు, ఎంత అవస్థపడుతున్నాను, ప్రార్థన చేస్తాను, అయినా దేవుడిని కనికరించకుండా ఇంకా బిడ్డలు ఇవ్వలా. కానీ ఏమో ప్రార్థన చేయలేదు. పాస్టర్ గారు అన్న ఏమో ఉపవాస ప్రార్థనలు అంటాడు, ఆ ప్రార్థనలు అంటాడు, ఇది చేయమంటాడు, అది చేస్తాడు, అన్నీ చేస్తున్నాను, అయినా దేవుడు బిడ్డలు ఇవ్వట్లేదు. విసుకక ప్రార్థన చేస్తే అక్కడ అన్నాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాలు యొక్క మొరాలకించి న్యాయము తీర్చినప్పుడు భయభక్తి కలిగినటువంటి నీ విశ్వాసానికి పరీక్షని నువ్వు తెలుసుకో. ముందు నేను ఎప్పుడు అంటాను, 75 సంవత్సరాలు అబ్రహామును పిలిచిన వాడు 25 సంవత్సరాల నుంచి 100 సంవత్సరములు కొడుకు ఇచ్చాడంటే ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలకు మధ్య తేడా ఎంత? 25. నేను అంటాను, ఏ నిరీక్షణకు ఆధారము లేనప్పుడే ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ తండ్రి ఇంటిని, బంధువుల ఇంటిని, దేశం విడిచిపెట్టి ఆయన వెనకాతలో ఎలాగ వచ్చినటువంటి ఈ అబ్రాహాముకి 25 సంవత్సరాలు కోడికినిస్తే మనకు నిరీక్షణ ఉందేటి? మనం విడిచిపెట్టేవేటేమైనా? మనం విడిచిపెట్టాలంటే ఎంత కష్టమో. మనం ఏమి విడిచిపెట్టవు కదా, బిడ్డలు ఇచ్చేయాలి మనకి కదా. దేవుడు నీకు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. యేసు నామములో నీకు జరుగును గాక. కానీ ఆ బిడ్డడు నీ కొరకు, దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు నీకు ఇచ్చిన బిడ్డ, ఆయన వాగ్దానం చేయబడిన బిడ్డ నీకు ఇవ్వాలంటే కొన్ని దినాలు పడుతుంది. నీ విశ్వాసాన్ని చూస్తాడు. నేను అనుకుంటాను, చెల్లి రూపాన్ని బట్టి నేను చాలా ఒక్క విషయంలో సంతోషిస్తాను. ఏ రోజు నాకు బిడ్డలు ఇవ్వలేదని, దేవుని మీద సొనగలేదని నేను అనుకుంటాను. అవునా చెల్లి? నా దేవుడు ఇస్తాడు, ఈరోజు కాకపోయినా రేపిస్తాడు. నా దేవుడు నేను సొనగడానికి లేదు. నాకు వివాహం జరగలేదు, ఈరోజు కాకపోయినా రేపైనా నాకు అమూల్యమైన దేవుడు ఇస్తాడు. అబ్బా, ఈ విశ్వాసానికి పరీక్ష అంత గొప్పగా ఉంటుంది. విసుకక ప్రార్థన చేయట. ఎన్నో స్టెప్ ఇది?
పోరాటములో ఉన్నటువంటి 4వ స్టెప్, 5వ స్టెప్. రండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. క్షమించండి, మార్కు 14:38. మార్కు 14:38. త్వరగా సమయం అయిపోతుంది, ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. 14:38. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన ఏం చేయాలా? మెలకువగా. ఎన్నో స్టెప్ ఇది? బిడ్డా, ఎంతో కష్టపడితే దేవుడు ఇచ్చినటువంటి అనేకమైన అమూల్యమైన విషయాలు. ఒక మాటకి దేవుడు చెప్పే ప్రతి మాటకి ఇన్ని అంశాలు ఉంటాయి. ప్రతి మాట కూడానా. ఎన్నోది ఇది? మెలకువగా ఉండి. మెలకువగా ప్రార్థన చేయడం అంటే దేనికి చేయమంటాడు తెలుసా? మెలకువగా ప్రార్థన ఎందుకు? శోధన ఏంటో తెలుసా? అన్నా, నేను ఇలా కళ్ళు మూస్తే నా కళ్ళు ముందు ఎవరో కనబడుతున్నారన్నా, పడిపోతానన్నా, ఏ టైంలో పడిపోతానో తెలియదన్నా, వెంటనే లేచి ఏం చేయాలా? కొంతమంది వ్యాఖ్యానం ఎలా చేస్తారంటే దీనికి, మెలకుకుండా ప్రార్థన చేయాలంటే ఆత్మలో మెలకు. నీ ఆత్మలో మెలకు అంటే నువ్వెప్పుడు తెలియసి ప్రార్థన చేస్తావు? నువ్వేమో 7 గంటల వరకు నిగడతో అనుకుని ఫుల్ తినేసి పడుకుంటే నీకు ఆత్మలో మెలకు ఉంది. మరి మోకరించి ప్రార్థన చేయాలి కదా. నువ్వు 7 గంటల వరకు పడుకుంటే నువ్వేం మెలకోకుండా ప్రార్థన చేసినట్టు, అవునా కాదా? యేసుక్రీస్తు ప్రభువారు మెలకువగా ఉండి మోకాళ్ళ మీద, యేసు ప్రభు యొక్క ప్రార్థన 7 రకాలుగా చేశాడు. మీకు ఓపుకుంటే 7 రకాల ప్రార్థన కూడా చెప్పి ముగిస్తా, లేదంటే ఇప్పుడుతో ముగిస్తాను. మెలకువగా ఉండి ప్రార్థన చేయటం అంటే అది. ఎప్పుడు మెలకువ? దేని కొరకు మెలకువ? శోధన. వెన్ యూ టెంప్టెడ్ విత్ ఈవిల్ థాట్స్, నువ్వు పనికి మాలిన చెత్త చెదారముతో నీ యొక్క శోధింపబడేవా, నువ్వు వెంటనే ఏం చేయాలో తెలుసా? మోకరించి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి వాక్యం చదువుకుంటూ మోకరించి ప్రార్థన చేయి, అంతే. ఒక సిస్టర్ నాకు ఇలా చెప్పారు, అన్న ఏం చేయమంటావు? నా భర్త ఎప్పుడు టీవీ చూస్తాడు, మంచి సీరియల్ చూస్తాడు, మన సిలేస్తాడు, మాకున్నది ఒకే రూము, నేను ఎలాగన్నా చేయించాలి, నేను ఎలా వెళ్ళిపోగలనన్నా? భర్త చెప్పిన మాట వినాలి కదా. భర్తకు లోబడి భర్తకు లోబడమంటే ఆయన సినిమా చూస్తే నువ్వు సినిమా చూడమన్నా? ఏది మన క్రైస్తవులు? బయటకు వచ్చి ప్రభా తండ్రి, ఒక పక్క ఆయన చూస్తే, ఒక పక్క ఘోషతో కన్నీరు కార్చి పక్కన నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ భర్త మారుతాడు బిడ్డా. నేను అంటాను, బైబిల్లో 5 ప్రాముఖ్యమైన శక్తులు ఉన్నాయని చెప్పాను. అందులో మొట్టమొదటి శక్తి ఏంటి? ఎస్, ప్రార్థనలో నువ్వు నమ్ముతున్నావు ఆ శక్తి ఉందని. మరి ప్రార్థనలో శక్తి ఉంటే నీ భర్త ఎందుకు మార్చబడట్లా? ఎందుకు మార్చబట్లా చెప్పలేదు? మంచి మాట. మనలో శక్తి లేదు. ముందు నువ్వు ప్రార్థనలో అంత శక్తి అని నువ్వు విశ్వసించినప్పుడు, నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు వెంటనే దాని అర్థం ఏంటో తెలుసా? ఏదో లోటు ఉంది నీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రెక్టిఫై దట్. ప్రభా, నేను ఎక్కడ నా లోటు ఉంది? ప్రార్థన చేస్తే మారందంటే ప్రార్థనా శక్తి, సువార్త శక్తి, వాక్య శక్తి, పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, ఇన్ని శక్తులు దేవుడు మనకిచ్చినా మనకి ఏది జరగకపోవడం కారణం ఏంటంటే మనం మోకాలంగో మెలకోకుండా ప్రార్థన చేయం. మెలకువ కలిగి ప్రార్థన చేయటం. ఎన్నోది? 5. 6వది మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. వాని పనిని బట్టి ఎంచవల్లని అన్నీ చేస్తాం కానీ లాస్ట్ చెయ్యం. ఎడతెగక అంటే అర్థం ఏంటి? ఎడతెగక అంటే అర్థం ఏంటి? వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరిచుడు ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక అంటే ఎడతెగక అంటే అర్థం ఏంటి?
బైబిల్లో ఎడతెగన చేసినవి రెండు ఉన్నాయి, ప్రాముఖ్యమేవి. ఏంటి తెలుసా? ఎడతెగ చేయలేం ప్రభు బల, ఎడతెగ చేయలేం సహవాసాన్ని, కానీ రెండు చేయొచ్చు. ఇవి వ్యక్తిగతంగా చేయాల్సినవి. ఏంటో తెలుసా? ప్రార్థన, వాక్యం. అంతే కదా. అది ఎప్పుడు వాక్యం నీ దగ్గర ఉంటుంది, ప్రార్థన నువ్వు చేయగలుగుతావు. కానీ సహవాసం చేయాలంటే ఇంకోళ్ళు ఉండాలి. ఆ టైంకి అవైలబిలిటీ ఉంటాడో ఉండడో, ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, ఉండడు. రొట్టె విచ్చడం ఆదివారం ఒక్కరే అంటే ఈ మధ్యన 6 రోజులు పడతాయి. కాబట్టి నువ్వు చేయాల్సిన 2 ప్రాముఖ్యమైన ఏంటంటే ప్రార్థన, వాక్యం. ఎడతాక ఇది పట్టుదలతో పోరాట ప్రార్థనలో అన్య స్టెప్. ఇది ఆఖరిది, చివరిది. లోకా 18:1. లోకా 18:1. లోకా 18:1. లోకా 18:1. వారు విసుగక నిత్యము. నేనేం చెప్పానా ఆ వచనంలో? విసుగక. కానీ రెండోది ఏంటి? అది అందుకే నేను చెప్పిన నిత్యము అంటే దాని అర్థం ఏంటంటే నిత్యము ప్రార్థన చేయడం అని. ఎవరు చెప్తున్నారు ఆ మాట? అక్కడ ఆ మాట చదువుతారా మళ్ళీ ఒకసారి? 18:1. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలనని వారితో ఈ ఉపమానము. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు చెప్పిన మాట ఇది, ఒక ఆజ్ఞ. నేను ప్రార్థన చేయటం ఏంటది? ఒక ఆజ్ఞ. అది ఎలా చేయాలి? నిత్యము చేయాలి. నిత్యం అంటే ప్రతిరోజు నువ్వు చేయాలి. బిడ్డలారా, ఈ 2 విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం. దేని కొరకు? విమోచన దినము వరకు మీరు నేను వదనం. మనం ఇంతవరకు మనం చూసినటువంటి అనేకమైన విషయాల్లో ప్రాముఖ్యమైన బేసిక్ అంశం ఏంటంటే ఆత్మచేత వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిమి. ముద్రించబడటం అంటే యోబు గ్రంథంలో రాసినప్పుడు మన దోషం, మన అతిక్రమంలో ఆయన సంచిలో లేకపోతే ఆయనలో ముద్రించబడ్డాయి. ముద్రించబడ్డం అంటే ఏం చెప్పినా భద్రపరచుట. ఎవరిని భద్రపరిచాడు? ఎంతవరకు భద్రపరచాడు అంటే విమోచన దినం వరకు. ఎవరు విమోచన దినం వరకు భద్రపరిచాడు? ఆయన దాసులను, దేవుని దాసులను ఎదుపరిచాడు. ఎలాగ ముద్ర వేశాడు? ఎక్కడ ముద్ర వేశాడు? నొసళ్ళ మీద ముద్ర వేశాడు. అయితే దేవుని దాసులు ఎవరు? మొట్టమొదటి వాళ్ళంటే మొదటిది ప్రార్థనా స్థలమునకు వెళ్ళువారు, రెండోది సాక్ష్యం కలిగిన వారు, మూడోది రక్షణ సువార్తను ప్రకటించిన వారు. రెండో అంశం చూసినప్పుడు ఆ ఎఫ్రా కొలసీల సంఘములోనే ఆయన అంటాడు, మీ కొరకు నిత్యము ఆయన పట్టుదలతో ప్రార్థనలో పోరాడుట. అంటే దేవుని దాసుడు అవ్వాలంటే నువ్వు ప్రార్థనలో పోరాడాలి. నువ్వు దేవుని దాసుడు అయితే రక్షణ సువార్తను ప్రకటించాలి, వాగ్దానం చెప్పాలి, ప్రార్థన స్థలానికి వెళ్ళాలి, సాక్ష్యం కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని, రక్షణ సువార్తను ప్రకటించాలి. ఎవరైతే దేవుని దాసులో వారే దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించును కాక. ఆమేన్. సేవకులు వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు.